నమస్కారం. ప్రస్తుతం తెలంగాణలో 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు గడిచిపోయింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వ పనితీరు అనేటువంటి ఏ విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు? ఇక పనితీరు చెప్పాల్సిన అవసరం అయితే ఎవరికి కనిపించట్లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏది కూడా ప్రభుత్వం అనేది నిలబెట్టుకుంటలేదు. అది ఇప్పుడు గృహ మహిళకు 2,500 రూపాయలు కానివ్వండి, పెన్షన్లు పెంచడమే కానివ్వండి, రైతు బంధుని గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఈసారి మేము ఒక 5,000 ఎక్కిస్తామని చెప్పడమే కానివ్వండి, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ఏ హామీని కూడా అసలు పూర్తి చేయలేదు. అలాంటి ప్రభుత్వం గురించి మనం మాట్లాడి కూడా ఏం చేస్తాం చెప్పండి. ముఖ్యంగా రుణమాఫీ కూడా అన్నారు. రుణమాఫీ అనేటువంటి 2 లక్షల లోపు అన్నారు. అంటే చాలా మటుకు రుణమాఫీ కూడా కాలేదు. 2 లక్షల లోపు అన్నా అంటే ప్రతి ఒక్కరికి ఎంతన్నా ఉండని 2 లక్షల పైన ఉన్నా పర్లేదు, మాకు 2 లక్షలు అయితే రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా రైతులు అన్నారు. అది అక్కడికే అటకెక్కిందని చెప్పేసి అంటున్నారు. వాటిపైన దానిపైన మాట్లాడడానికి ఏముంది? రైతులే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో సమాధానం చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని చెప్పిన ప్రభుత్వము మరి ఎలాంటి రుణమాఫీలు చేసిందో ప్రజలు చూశారు, అందరూ చూశారు. కాబట్టి ఇక దాని గురించి మీకు నేను చెప్పాల్సింటే ఇక ఏమంటారు, బర మీద వాన పడ్డ పరిస్థితి ఉంది ప్రభుత్వాన్ని. అట్లాగే 6 పథకాల పైన ఇక 6 పథకాలకి మీరు చూసారు కదా, ఏ పథకం అసలు అమలైంది చెప్పడానికి మాట్లాడడానికి, ప్రభుత్వం గురించి మనం మాట్లాడడానికి ఈ పథకాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని నెరవేర్చింది అని చెప్పడానికి ఒక పథకం మీరు చెప్పండి నాకు ఎక్కడైనా ఉందా అని చెప్పేసి. ఒక నిర్వహించి పథకం కాబట్టి కంప్లీట్లీ చేసింది. అది రైతు బందే కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, పెన్షనే కానివ్వండి, లేదంటే మహిళలకు కానివ్వండి, వితంతువులకు పెన్షనే కానివ్వండి, ఏది కూడా ఏ ప్రభుత్వం 6 గంటలకు లేదు. ఒక ఫ్రీ బస్ ఇట్స్ పెట్టి ఇంకా మీద ఏది చేసింది చెప్పండి. గృహ విద్యుత్ సంబంధించింది అన్న. మీరు చూస్తున్న విద్యుత్ ఛార్జీలు ఎలా అవుతున్నాయి? ఒక 200 యూనిట్లు ఇచ్చేసి ఆ యూనిట్ మీద 50 రూపాయలు 100 రూపాయలు పెంచితే మధ్యతరగతి వ్యక్తుల మీద యూనిట్ పైసలు పడుతున్నాయి తప్పితే ప్రభుత్వం ఏం ఎక్కడ ఫ్రీ ఇచ్చింది చెప్పండి నాకు. అక్కడ ముఖ్యంగా ఫ్రీ బస్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి అంటుంది. అరే ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఉపయోగం ఉందని చెప్పండి అన్న. ఫ్రీ బస్ ఇచ్చిన ఫ్రీ బస్ మిగతా అసలు ప్రభుత్వం ప్రజలకు అవసరం ఉన్నాయి ఇవ్వాలి. ఇప్పుడు రైతులకు, దేశానికి వెన్నుముక రైతులు, ఆ రైతులకు పండించే పంటకు ధర లేదు, కొనడానికి ధాన్యం కొనడానికి ప్రభుత్వం సిద్ధం లేదు. మేము ఒక ముఖ్యమంత్రి వచ్చి చెప్తాడు మీడియాలో, కేంద్రం ఎంత చెప్తుంది మేము అంతే ఉంటాం, మేము ఒక ధాన్యం కూడా ఎక్స్ట్రా కొనమని చెప్పి ప్రభుత్వం చెప్పే పరిస్థితికి వచ్చింది కదా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పేసి చూడండి. అరే సన్న బియ్యం వీళ్ళెవరు ఇస్తున్నా? మీకు అందరికీ తెలుసు కేంద్రం నుంచి ఎంత వాటా వస్తుంది, మన స్టేట్ నుంచి ఎంత వాటా వస్తుంది అనేది కూడా ప్రతి చిన్న పిల్లలు అడిగినా, స్కూల్ పిల్లలు అడిగినా, 2nd క్లాస్ పిల్లలు అడిగినా చెప్తారు. 2029లో మళ్ళీ మేమే అధికారం అంటున్నారు. అధికారమా? వాళ్ళు ఎక్కడ కూడా ఆఖరికి గల్లీలో ఒక కౌన్సిలర్ గెలిచే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా ఈసారి అన్ని ప్రభుత్వాలు చూసాయి, అన్ని ప్రభుత్వాలు చూసాయి. బీఆర్ఎస్ని చూసింది, ఇప్పుడు కాంగ్రెస్ని చూసింది. వచ్చేది ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం. ఇది ఎక్కడైనా మీరు రాసి పెట్టుకోండి, 100% బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో వచ్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి.